ఐపీఎస్ కొడుకు మ్యాచెస్ చూస్తుంటే వాళ్ళ మిసెస్ గారు ఫోన్ చేసి అవతల సంబంధం వాళ్ళని భయపడకండి ఇవన్నీ ఫేక్ కేసులు అని చెప్పి సర్దు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇవి కూడా మెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కావట్లేదు, ఇంత సంస్కారవంతంగా వీళ్ళందరి పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సడన్గా జిందాల్ని తీసుకొచ్చి జిందాల్ ఆంధ్రప్రదేశ్కి రాను, ఇక్కడ పెట్టుబడి పెట్టను, ఆంధ్రప్రదేశ్ ఇస్ అ వెరీ స్కేరీ ప్లేస్, ఇంత పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జత్వానీ ఇష్యూని తీసుకొచ్చినప్పుడు ఒక మహిళ, ఎఫెక్టెడ్ మహిళ కుక్కల గారి కొడుకిచ్చిన కేసు ఒక ఫేక్ కేసు అని తేలిన తర్వాత కూడా హీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. కూర్చుని జత్వానీ గెత్వానీ వెటకారంలో పీక్స్ లెవెల్. వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళన్నీ మాట్లాడడానికి మాత్రం సంస్కారవంతంగా మాట్లాడతారు. జత్వానీ ఇష్యూ వచ్చేటప్పటికి మాత్రం జత్వానీ గత్వానీ. వినండి ప్రెస్ మీట్లో ఆయన అంది, ఈ రకంగా మాట్లాడతారు. ఈ రకంగా చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఐపీఎస్ వీళ్ళందరూ కూర్చుని ఆ అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్స్, డీజీ లెవెల్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూర్చుని ఆ అమ్మాయిని ముంబై నుంచి తీసుకొచ్చి ఎంత హెరాస్ చేశారనేది కనిపించట్లేదా జనాలకి? మాట్లాడుతుంది లిక్కర్ కేసు గురించి. లిక్కర్ కేసులో జత్వానీ గత్వానీ ఏంటి? వీళ్ళ పిల్లలు మిగతా వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కాదా? మాట్లాడేటప్పుడన్నా కొంచెం ఆలోచించి మాట్లాడక్కర్లేదా? వేరే మహిళల పైన పిలిచే పేర్లు ఇవా? హ్యావ్ యూ సీన్ ఈరోజు దాకా కోర్టు ఎక్కడన్నా జత్వానీ షీస్ కన్విక్టెడ్ ఫర్ దిస్ క్రైమ్ అని చెప్పి ఎక్కడన్నా జడ్జ్మెంట్ వచ్చిందా? రాకముందే అమ్మాయి గురించి గెత్వానీలేంటి? హెరాస్మెంట్ సరిపోలేదా జరిగింది ఆ టెన్యూర్లో? అమ్మాయికి పీరియడ్స్కి ప్యాడ్స్ ఇవ్వలేదనే విషయం ఒక్కటి కాకుండా ఎవరికి ఫోన్ చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆశ వచ్చి తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టిన అమ్మాయి గురించి ఇవా మీరు చేస్తున్న కమెంట్స్?